రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆయన రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ హైడ్రా ఆపరేషన్ని స్వాగతిస్తూ ఉన్నారు సార్. చెరువుల్ని కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవడం చాలా అభినందనీయం. కానీ ఇక్కడ ఓవైసీ బ్రదర్స్కు మీరు భయపడద్దు, అవసరమైతే మేము వెంట ఉంటాము అని చెప్పారు. అంటే రాజా సింగ్ మద్దతు చెబుతూనే ఇరుక్కున పెట్టారని అనుకోవాలా సార్? ఒకసారి ఆయన వాయిస్ ఒకసారి విద్దాం. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిజ్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి, మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎం వాళ్ళు చెరువులైన కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. మీరు మంచి పని చేస్తున్నారు. ఎవరెవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు, ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దానికి మా హృదయపూర్వక ధన్యవాదం. మీరు ఈ విధంగానే చేయాలి. రైట్, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. పాత బస్తీలో కూడా వెళ్ళండి, అది సపోర్ట్. ముఖ్యమంత్రి భయపడాడు, రాజా సింగ్ అవసరం ఆయనకు అంతకంటే లేదు. బీజేపీ కార్యకర్తలు రాజా సింగ్ అభిమానులు వెంటరాగా హైడ్రా అధికారులు వెళ్ళి కూల్చరు. హైడ్రాకు సొంతగా పోలీస్ బలగాలు కూడా ఉన్నాయి. హైడ్రా ఇది నార్మల్ ఏజెన్సీ కాదు. గతంలో జిహెచ్ఎంసీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు ఇది. హైడ్రాకు మరింత పవర్స్ ఇచ్చి తీతిచ్చి దీన్ని ప్రత్యేక వ్యవస్థలాగా ఏర్పాటు చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పడబోతుంది. నా ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు చెప్పారు. సో హైడ్రా ఇదే ఫోర్స్. సో దానికి రాజా సింగ్ సైన్యం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి భయపడే స్వభావం ఉందని కూడా నేను అనుకోను. నాకు బాగా తెలుసు కనుక, వ్యక్తిగతంగా కూడా నేను చూశాను కనుక చెప్తున్నా. భయపడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అయితే రేవంత్ రెడ్డికి కాదు. సో అందువల్ల ఆయనకి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే రాజకీయంగా ఎంఐఎం వారి దగ్గరికి కూడా వెళ్తారా అని. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పల్లన్ రాజు దాని మీద కూడా వెళ్ళారు. ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన వాటిని కూడా కూల్చారు. పేపర్లో వచ్చింది, నేను చెప్పేది కాదు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరిది కూల్చలే. హైడ్రా పల్లా రాజశేఖర రెడ్డి దానికి నోటీస్ ఇచ్చారు. మల్లారెడ్డి బిల్డింగ్ల పైన హైడ్రా ఏర్పడక ముందు జరిగింది. ఇప్పుడు నిన్న ఏదో జన్వాడలోని కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్కు అధికారులు వెళ్ళారని వారి పేపర్లో వచ్చింది. అంటే కేటీఆర్ మిత్రుడు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్. కేటీఆర్ బినామీ అని చెప్పి కాంగ్రెస్ ఏదన్నా కానీ బినామీ అని నేను ఎట్లా అనగలుగుతాను? కాంగ్రెస్ వాళ్ళు అంటారు తప్ప నేను అనలేదు. నేను మిత్రుడు కదా. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పటి వరకు పొలిటికల్గా వివక్ష అయితే చూపలే యాజ్ ఆఫ్ టుడే. రేపు చూపెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నాకేం ఎవరితో పని లేదు. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రవిశంకర్ గారు, నేను ఎవరితోని పని తీసుకోలేదు, తీసుకునే అవసరం కూడా నాకు లేదు. నాకు ఏ అప్లికేషన్ లేదు, నాకే పదవి అవసరం లేదు. ప్రజల పక్షాన్ని ఇలా మాట్లాడుతూనే ఉంటాను. నేను నా మాట్లాడటానికైతే ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు. సో అందువల్ల నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు రాజకీయంగా వివక్ష చూపితే ఖచ్చితంగా ప్రశ్నిద్దాం. ఇక నెక్స్ట్ ఎంఐఎం వారు చెరువులు ఆక్రమించాలన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఓవైసీలకు సంబంధించిన విద్యా సంస్థలపై కూడా ఆరోపణలు ఉన్నమాట నిజం. నాకు కూడా ఎవరో వాట్సాప్ పెట్టాడు, ఫాతిమా కాలేజ్ చెరువునే ఉంది సార్ అని. నేనేం ఫాతిమా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు కనుక నాకు తెలియదు. సో బట్ ఎంఐఎం వాళ్ళపైన ఆరోపణలు ఉన్నమాట నిజం. ఎంఐఎం వాళ్ళ సంగతి తేల్స్తారా లేదా అన్నది ఒక కీలకమైన ప్రశ్న, అనుమానం లేదు. రాజా సింగ్ రైజ్ చేసిన ప్రశ్న. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసిన వ్యవహారమే. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కొద్దిపాటి సమయం మినహా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎంఐఎంలతో దోస్తానే. అది కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నా దోస్తానైతే ఎంఐఎంతో ఉంటుంది. అందువల్ల ఎంఐఎంను ముట్టుకుంటారా అన్న యాంగ్జైటీ హైదరాబాద్ ప్రజలకు కూడా ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పరోక్షంగా ఎంఐఎం మద్దతు ఇస్తోంది కనుక ముట్టుకుంటుందా అని. కానీ ఎక్కడా మీరు బీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం వాళ్ళ సంగతి తెలుస్తారని అడుగుతలేరు. ఎందుకంటే ఎంఐఎం ఏకకాలంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది కనుక. ఇక బీజేపీ నాయకులు ఒక ఎంఐఎం తప్ప ఇంకేది అడగరు.
ఎందుకంటే వాళ్ళకి ఈ భూమి ఇంకా చెరువులు ఎవడు ఆక్రమించినా మంచిది. ఒక్క ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తేనే బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో చెరువులు ఎవరు ఆక్రమించినా వాళ్ళ సంగతి తేల్చాలనాలి తప్ప ఎంఐఎం వాళ్ళనే తేల్చాలి అంటారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి కానీ మీకు రాజా సింగ్ కానీ వాళ్ళ ఫోకస్ మొత్తం ఎంఐఎం వాళ్ళ మీదనే ఉండదు. డెఫినెట్గా ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తే తేల్చాలి, కానీ మిగతా వాళ్ళని తేల్చకూడదు, వదిలేద్దామా? అంటే చెరువు ఆక్రమించేవాడు కూడా ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని చూసి ఉన్నావా? చెరువుకు కులం ఉంటుందా? చెరువుకు మతం ఉంటుందా? అంటే ఇప్పుడు చెరువుకు పార్టీ ఉంటుందా? అంటే పలానా పార్టీ వాళ్ళైతే కూల్చకండి, ఎంఐఎం వాళ్ళైతే కూల్చండి. ఇది బీజేపీ వాళ్ళ బాధ. ఇక బీజేపీలో ఇంకో గందరగోళం అంటే అసలు దీనిపైన ఏమనాలి? కిషన్ రెడ్డి ఏమన్నాడు, మరి అంతకుముందు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతి ఏంది అన్నాడు. ఇది మరి ఎంఐఎం వాళ్ళు ఆక్రమించిన దానికి కూడా వర్తిస్తుంది కదా. కిషన్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇవాళ కూలుస్తామంటున్నారు, గతంలో అనుమతులు ఇచ్చి మా బిల్డింగ్ అనుమతులు ఇచ్చి పవర్ ఇచ్చి వాటర్ ఇచ్చి మరి అప్పుడున్న ప్రభుత్వ అధికారుల సంగతి ఏంది అన్నాడు. మరి ఇది ఎంఐఎం వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చే కదా, ఇవన్నీ చేసింది అధికారులే కదా, వాళ్ళ సంగతి ఏంటి? అందువల్ల కిషన్ రెడ్డి అడుగుతలేడు. ఇది మీకు ఈటల రాజేంద్ర పేద మధ్యతరగతి వాళ్ళకి వస్తే ఊకోని బిడ్డ అంటాడు ఈటల రాజేందర్. మరి రాజా సింగ్ మద్దతు ఇస్తున్నాడు, రఘునందన్ మద్దతు ఇస్తున్నాడు. అంటే రాజా సింగ్, రఘునందన్, ఈటల రాజేందర్ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలే. ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే మరి ఇందులో మరి బీజేపీ శాసనసభ పక్ష మీటింగ్ పెట్టి అసలు బీజేపీ వైఖరి ఏందని తేల్చాలి. లేదా ఇదే వైఖరా 10 మంది 10 రకాలుగా మాట్లాడండి, గందరగోళం ఉంటే మంచిది అనుకుంటున్నారా? తేలాలి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి హైడ్రా చర్య గుగ్లీలు అయిపోయినాయి. బీజేపీ పైన గుగ్లీ. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రజలు ఎలా దీన్ని ప్రజలేమో వెల్కమ్ చేస్తున్నారు. చేయొద్దంటే తప్పవుతుంది, చేద్దామంటే మన వాళ్ళు కూడా ఉంటారు. అంత గందరగోళం అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు, మా ఎంఐఎం వాళ్ళే కూల్చండి వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఇంకా ఎంఐఎం వాళ్ళతో స్నేహం ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళే కూల్చండి అన్నారు. మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూడండి. రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు పెట్టి నాలుగు అక్బరుద్దీన్ ఓవేది అవసరద్దీన్ ఓవేది అన్నట్లేడు కేటీఆర్. మరి వీళ్ళ పేర్లోమో రాజా సింగ్ తీయడు. రాజా సింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ పేర్లు తీస్తలేడు. చూడండి, రాజా సింగ్ బీజేపీ నాయకుడు కదా, ఏమనాలి? కాంగ్రెస్ నాయకులే ఉన్నా కూడా కూలుస్తారని అడగాలి. అది అడుగుతలేడు ఆయన. ఎందుకంటే ఆయన గోషామాలు దాటి ఆయన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన అందుకే ఆయన ఎంఐఎం వాళ్ళని అడుగుతాడు. అందువల్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి గుగ్లీలకు ప్రతిపక్ష పార్టీలు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. స్టిల్ డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే ఎంఐఎం వాళ్ళ సంగతి అయినా తేల్చాల్సిందే. వాళ్ళపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయపరమైన వివక్ష చూపకూడదు. ఏ పార్టీ వాడైనా ఎంఐఎం అనే కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. చెరువులకు రాజకీయాలతో సంబంధం ఏంటి? చెరువే. చెరువులో ఉన్న నీళ్లు రాజకీయ పార్టీ కలర్ను బట్టి ఉంటాయా? అది ఆ చెరువును తెలుగుదేశం ఒక పార్టీ వాళ్ళు ఆక్రమిస్తే ఒక కలరు, ఇంకో పార్టీ వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం వైసీపీ లేదనుకో, లేకపోతే ఆ చెరువు పచ్చ రంగు ఉందా నీళ్ళ రంగు ఉందా అని చర్చ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆక్రమిస్తే కాషాయ రంగం, ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తే ఆకుపచ్చ రంగం ఉంటుంది. ఆ వాటర్కు ఒకటే కలర్ ఉంటుంది కదా, అది కలరే ఉండదు. వాటర్కు కలర్లెస్. అయితే మన కాషాయ రంగు లేకుంటే ఆకుపచ్చ రంగులు ఉండవు. కాలుష్యం వల్ల వాటర్ కలర్ వచ్చింది తప్ప నార్మల్గా అయితే మనకు చిన్నప్పుడు కెమిస్ట్రీ చదువుకున్నాం. వాటర్ ఇస్ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్. ఇట్ షుడ్ బి పొలిటికల్లీ కలర్లెస్, పొలిటికల్లీ ఆర్డర్లెస్, పొలిటికల్లీ టేస్ట్లెస్ అని మాత్రం చెప్పగలం.